మీడియా గారే మన తణుకు అసెంబ్లీ నియోజకవర్గ అబ్జర్వర్ కొట్టు పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధి గారు, అలాగే మన మీలో ఒకళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల ముందు అలాగే మా జిల్లా ప్రెసిడెంట్ ప్రసాద్ రాజు గారి పైన అందరికీ వకీలాన్ని తెలుపుతూ నెక్స్ట్ అతి గంట నెక్స్ట్ బలిపాడు వచ్చారా? మరి మన దగ్గర కట్టించారని టైంలోనే వాళ్ళు తీసుకురావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మరి 5 సంవత్సరాలు మరి ఎన్నో సేవలు అందించి ప్రజలకి ఆ గ్రామ అభివృద్ధికి మరి వైఎస్ఆర్ పార్టీ ఎంచేదంటే ఈ సర్పంచులు చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గ్రామాల్లో మరి సచివాలయం సర్పంచులు ఇన్ని సంవత్సరాల్లో చేసిన సర్పంచులు ఒక ఎత్తు అయితే ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన సర్పంచులు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతారు. అంత అంగులతోటి మంచి సచివాలయం, మంచి ఆర్బికే సెంటర్, మంచి హెల్త్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ, మరి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో వీళ్ళ టైంలోనే జరిగినాయి. అందులో వాళ్ళే మరి ఓపెనింగ్ చేసుకుని మరి అందులో వాళ్ళు పరిపాలన సాగించారంటే మీ అదృష్టం అని చెప్పి జరిగింది. ఎందుకంటే గతంలో ఒక పంచాయతీ బిల్డింగ్ పగిలిపోయి నీరు కారుతుందంటే దాని రిపేర్ కూడా డబ్బులు ఉండే పరిస్థితి ఉండేది కాదు. అటువంటిది ఇవాళ మరి మీరంత అభివృద్ధి, అంత మంచి సచివాలయాన్ని, మన సచివాలయం అంటే బాపూజీ కలలగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి అందించి మీ చేతుల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రత్యేకంగా మనందరం అభినందించాలి. సంపద సృష్టించడం తర్వాత సంగతి. ఇప్పుడు ఏమన్నా తెలుసా, వచ్చిన పైనుంచి వచ్చినాయి అవి కూడా అభివృద్ధికి వడ్డీకి సరిపోతున్నాయి, అప్పు చేసి పథకాలు ఇస్తున్నాను అంటున్నాడు. పథకాలు కూడా అరాకొర. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించాడని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సంపద సృష్టించటం అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశాడు అనేది తెలుసుకోవాలి. జీవితంలో గొప్ప అవకాశం గ్రామ స్థాయిలో ప్రజలకు సర్వీస్ చేసేటువంటి అవకాశం సర్పంచ్గా దక్కడం. అది కూడా మంచి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు దక్కడం గొప్ప విషయం. ఎందుకంటే గతంలో సర్పంచ్లు చాలామంది చేస్తున్నారు, కానీ 5 సంవత్సరాల పరిపాలన ఒక ఎత్తు. గతంలో సర్పంచ్ చేసిన చాలామంది సీనియర్స్ కూడా ఉన్నారు. అంటే ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని చివరి వరకు అందే విధంగా. ఇంతకుముందు ప్రభుత్వంలో చాలా కార్యక్రమాలు పెట్టాలని మనసున్న చివరి వరకు అందటంలో ఎక్కడో కొంత పక్కదారి పడలేదు. ఎందుకు అని అంటే తగ్గ యంత్రాంగం లేకపోవటం, తగ్గ భవనాలు, అధికారులందరూ కూర్చోవడానికి సరైనటువంటి భవనాలు ఉండేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇలా సర్పంచ్కి ఇచ్చినటువంటి గౌరవం ఒక పక్క నిధులు ఇవ్వడం గొప్పతనం కాదు, సంక్షేమ ఫలాలు ఇవ్వడం గొప్పతనం కాదు, దానికి తగ్గటువంటి యంత్రాంగం. గ్రామ స్థాయి నుంచి కూడా మన పనిని ఎప్పుడు మొదలు పెట్టాలి. గ్రామ స్థాయిలో గ్రామాల్లో ఉండేటువంటి
మామూలు ప్రజలు కూడా మన గురించి మాట్లాడుకునేలాగా, మన పథకాలు వారికి చేరేలాగా మనం పనిచేయాలి. అక్కడి నుంచి కూడా ఎక్కడ అసలు మనకి అన్యాయం అనేది ఎవరికి జరగకూడదు అని చెప్తూ ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పదవీ కాలంలో అభివృద్ధి, సంక్షేమం అన్న 2 జోడు గుర్రాలని కూడా, ఆ గుర్రాలు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఆగినా కూడా వాటిని తడుతూ ముందుకు పరిగెత్తించిన ఘనత సర్పంచులకే దక్కుతుంది. నిజంగా అంటే గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అని చెప్తాము. మన టైంలో ఆ మాట ఎంత నిజం చేశామో గత 2 సంవత్సరాలుగా ఏమైపోయిందంటే ఆ కొమ్మలు కాస్త బలహీనంగా అయిపోయి ఎప్పుడెప్పుడు రాలి పడిపోతాయా అన్న స్టేజ్లో గ్రామాలను తీసుకొచ్చి పెట్టారు ఇప్పటికి కూటమి ప్రభుత్వం. మరి గత 2 సంవత్సరాలుగా కూడా ఇక్కడున్న ప్రతి ఒక్క సర్పంచు పడిన బాధ, ఎదుర్కొన్న కష్టం, బెదిరింపులు, కేసులు 1 కాదు 2 కాదు, ఎంత ఇబ్బంది పెట్టి ఉంటారు, మానసికంగా ఎంత క్షోభకు గురి చేసి ఉంటారు మహిళలను. అయితే మనం 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు నాగేశ్వరరావు గారు ఇంకా చెప్పినట్టు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చి మొదలు చేస్తుంది ఏంటయ్యా అంటే ముందు అవతల పార్టీ వాళ్ళు ఎవరున్నారు, ముందు వాళ్ళ పేర్లు ఏంటి, ముందు వాళ్ళ వివరాలు ఏంటి అని తెప్పించుకోవడం, ఒక్కొక్కళ్ళని వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. కానీ ఈ జెండా ఒంటి మీద ఉన్నప్పుడు ఎవరన్నా భయపడతారా? ఈ జెండా ఒంటి మీద ఉన్నప్పుడు ఎవరైనా వెనక్కి తగ్గుతారా? అది పదవి ఉన్నా పదవి లేకపోయినా ఈ జెండా ఉన్నంత వరకు మనం ముందుకు పరిగెడుతూనే ఉంటాము. మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఉంటాను. వారు ఆకాంక్షించినట్టుగా మనందరం కూడా గ్రామ స్థాయిల దగ్గర నుంచి మన పార్టీని బలోపేతం చేసుకుంటూనే ఉంటాము. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి కార్యక్రమాలని పదే పదే ప్రజలకు గుర్తు చేయవలసినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఉందని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా మరొకసారి నా తరఫు నుంచి కూడా గుర్తు చేస్తున్నాను మీ అందరికీ.